అమెరికాలో 9/11 దాడుల మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్ను కాల్చి చంపిన వ్యక్తిగా సీల్ టీమ్ సభ్యుడు రాబర్ట్ ఓనీల్కు పేరుంది. ఈ అమెరికా నేవీ సీల్ కమాండో ప్రస్తుతం గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అది కూడా న్యూయార్క్లో కావడం, సమాజ సేవం కోసమని అతను చెప్పడం విశేషం. అసలేం జరిగిందంటే, పాకిస్తాన్లో నక్కిన ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టడానికి నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యవేక్షణలో సీల్స్ బృందం ఏర్పాటైంది. లాడెన్ ఉన్న గదిలోకి ప్రవేశించిన కమాండో రాబర్ట్ ఓనీల్ అతడిని కాల్చి చంపాడు. కొన్నాళ్ల పాటు రాబర్ట్ పేరు రహస్యంగా ఉన్నా ఆ తర్వాత ప్రపంచానికి తెలిసిపోయింది. ప్రస్తుతం అతడి వయసు 48 ఏళ్లు. న్యూయార్క్ నగరంలో ప్రభుత్వ లైసెన్స్తో గంజాయి అమ్మే దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆపరేటర్ కన్నాకో పేరిట తన బ్రాండ్ విక్రయాలు ప్రారంభించేందుకు సిద్ధపడ్డాడు. సైన్యంలో ఉన్న అనుభవంతో మాజీ సైనికులు తీవ్రమైన పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిసార్డర్తో బాధపడటం చూసి తను ఈ వ్యాపారంలోకి రావాలని నిశ్చయించుకున్నానని రాబర్ట్ ఓనీల్ న్యూయార్క్ పోస్ట్ పత్రికతో అన్నాడు. తన వ్యాపారం నుంచి వచ్చే అధిక ఆదాయాన్ని వికలాంగులైన మాజీ సైనికుల చారిటబుల్ ట్రస్ట్కు దానం చేస్తానని తెలిపాడు. పాకిస్తాన్లోని అబోటాబాద్ శివార్లో ఓ సురక్షిత ప్రాంతంలో అల్ఖైదా చీఫ్ బిన్ లాడెన్ దాక్కున్నట్లు అమెరికాకు 2011లో స్పష్టమైన సమాచారం వచ్చింది. అతడిపై దాడి చేసేందుకు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్కు నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లలో పాకిస్తాన్ రాడార్ సిగ్నల్స్ను తప్పించుకుని వెళ్లిన 79 మంది కమాండోలు, ఓ కుక్క లాడెన్ ఇంటిని చుట్టుముట్టి దాడి చేశారు. ఈ క్రమంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఆ ఇంటి పైన గదిలో ఉన్న లాడెన్ను హతమార్చిన కమాండోలు DNA పరీక్షల తర్వాత అతడి మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేశారు.